డాక్టర్స్ డే ఉంది, టీచర్స్ డే ఉంది, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డే ఎందుకు ఉండకూడదు? బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైఫ్ ఎట్లా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఆఫీస్ లో కొట్టేసిన క్రొసాంట్ తో బ్రేక్ఫాస్ట్ చేసి మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. డే స్టార్ట్స్ విత్ అ బిగ్ స్ట్రగుల్. ఆటో దొరకడం చాలా కష్టం. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ దగ్గర స్టార్ట్ అయితే మార్తల్లికి ఇదే ఆటోమేన్ కానీ వెళ్తే ఆస్తులు అమ్ముకోవాలన్నమాట. ఇక బెంగళూరు ట్రాఫిక్ కి ఒక పెద్ద నమస్కారం. కొన్ని సార్లు ఎంత లేట్ అవుతుందంటే మన ఆఫీస్ కాల్స్ కూడా డ్రైవింగ్ లోనే అటెండ్ అవుతాం అనమాట. సగం డే అంతా ట్రాఫిక్ లోనే గడిచిపోతుంది. మొత్తానికి ఆఫీస్ కి అయితే వచ్చాము. సో ఆఫీస్ కి వచ్చినప్పుడు టైం వాడుకొని వర్క్ చేసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు సుఖపడదు. ఈ రోజు మా మేనేజర్ కి మేము చాలా కష్టపడ్డాం అనిపించిందేమో. లంచ్ స్పాన్సర్ చేస్తాను, నచ్చింది ఆర్డర్ చేసుకోండి అన్నారు. నేనైతే ఇంకా మన డబ్బులు కాదు కదా అని తాళి ఆర్డర్ పెట్టేశాను. మా ఆఫీస్ ఫుడ్ కోర్ట్ లో తినాలి అంటే ఆస్తులు అమ్ముకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అనేది వీళ్ళు చేతులతో తయారు చేయరు. నాకు తెలిసి వీరు బంగారు గ్లౌజ్ వేసుకొని తయారు చేస్తారేమో. క్వాంటిటీ తక్కువ, రేట్లు ఎక్కువ. అసలు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత వాకింగ్ చేయకపోతే అసలు మీరు ఐటీ ఉద్యోగులే కాదు. అలా వాకింగ్ చేస్తూ పక్క టీమ్ లో ఉన్న మన బెస్ట్ ఫ్రెండ్ తో మన బాధలన్నీ చెప్పి బుర్ర తినేకపోతే ఆఫీస్ కి ఎందుకు రావాలంటారు చెప్పండి. అందరి ఆఫీస్ లో ఇదే జరుగుతుంది. ఇంకొంచెం కార్పొరేట్ లో పాష్ గా ఏంటంటే ఈవినింగ్ అలా బయటకు వెళ్లి రెస్టారెంట్ కు కెఫేలోనో మాట్లాడుకుంటూ మన బాధలన్నీ చెప్పుకుంటూ వీలైతే బ్యాచిలర్స్ పని చేసి అలా ఇంటికి వెళ్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ కాదన్నట్టు ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. మరి ఇంతటి స్ట్రెస్ భరిస్తూ లైఫ్ లీడ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరికి డెడికేట్ చేస్తూ వరల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డే అనేది ఒకటి ఉండాలి అని ఈ వీడియో ద్వారా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కి రిక్వెస్ట్ అయితే పెడుతున్నాను. మీరు కూడా సపోర్ట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి.